అన్ని చేతులు ఎత్తబడాలి ఆయన నామానికి మాత్రమే ఆరాధించడానికి. నిజముగా ఇందాక విన్నాం కదండి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి మన లైఫ్లో. ఒక టెస్టిమోనీ అంటే, ఒక సాక్ష్యం అంటే విట్నెస్గా బ్రతకాలి, చెప్పడమే కాదు కానీ అటువంటి బ్రతుకు బ్రతకాలి. అటువంటి మారు మనసు కోసం ఎంతమంది సిద్ధపడుతున్నారు ఈరోజు? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో రాబోతున్నారు, ఆయన అభిషేకించబోతున్నారు. అన్య భాషలు మాత్రమే కాదండి, కృపావరాలు అడగండి. ఈరోజు నిజముగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవనస్తులు కూడా ఆయన కొరకు బ్రతికేలాగా కళ్ళు మూసుకొని స్తుతిద్దామా 2 నిమిషాలు. ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి, మీ పక్కన ఉన్న వాళ్ళు వింటున్నారు, అమ్మో వెనకున్న వాళ్ళు వింటున్నారు, ఇలా కాదు, ధైర్యముగా 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని, దేవా ఈ రోజు నన్ను దర్శిస్తే గానీ నేను ఇక్కడి నుంచి విడిచిపెట్టని యాకోబు లాగా ఎవరైతే పెనులాడు గడుగుతారో నిజంగా దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని భయముతో భక్తితో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చేతులెత్తి, దేవా నన్ను దర్శించండి, నన్ను ఆశీర్వదించండి నాయనా, జీవ గ్రంథంలో నా పేరుంచవయానికి స్తోత్రములు, పరలోక నీకే స్తోత్రములు అని చెప్తామా?